బీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక కేంద్రం రాష్ట్రంలోని అధికార పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవకుండా కుయుక్తులు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్ బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిదర్శనంగా చూపిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తాము ఏమేమి చేశామో చెప్పుకుంటుంది. ప్రతిపక్షాలు పాలనలోని లోపాలు ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటాయి. కానీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతున్నది. అధికార కాంగ్రెస్, కేంద్రంలోని అధికార బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టారన్న పన్నాగంతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్న పరిశీలకులు రెండు పార్టీలది డైవర్షన్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. దాదాపు 2.5 ఏళ్ల పాలనలో ఏం చేశామో చెప్పుకోవడానికి కాంగ్రెస్ కు ముఖం లేదని, అందుకే ఎన్నికల ప్రచారంలో ప్రజలు హస్తం పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. బీజేపీని అసలు గుర్తించడం లేదని, బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్నదని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గులాబీ పార్టీ దళపతి కేసీఆర్ కుటుంబంపై పన్నని పన్నాగం లేదు, ప్రయోగించని అస్త్రం, విసరని పాచిక లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి వెతకని ఫైల్ లేదు, విచారణ జరపని అంశం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసివేయించారు. పోలీసుల విచారణ అని కొంతకాలం, ఎంక్వైరీ కమిషన్ పేరుతో ఇంకొంతకాలం, సీబీఐ కోసం మరింత కాలాన్ని నెట్టుకురావడం తప్ప కేసు ముందుకు సాగిందేమైనా ఉందా అని అడుగుతున్నారు. బీడువడ్డ తెలంగాణ భూములు పచ్చని పంటల మాగాని కావాలన్న స్వార్థం మినహా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకే స్వార్థమూ లేదని కమిషన్లు, విచారణ కమిటీలు తేల్చి చెప్పాయి. అయినా ప్రాజెక్టులో కుంభకోణం జరగలేదని చెప్పడానికి రేవంత్ రెడ్డి మనసు అంగీకరించడం లేదు. పోనీ అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ను ఏమైనా చేద్దామంటే అక్కడ ఏమీ లేదు. ఈ నిర్వేదం నుంచి పుట్టుకొచ్చిన డ్రామాని కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు అని విశ్లేషకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓటుతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఇటీవల రేవంత్ సర్కారు చేయించుకున్న సొంత సర్వేల్లోనూ బీఆర్ఎస్ఏ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిక్యాన్ని ఆపడం కష్టమని సర్వేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు మధ్యవర్తిత్వం చేసి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం కుదిర్చారని, టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలని ప్రణాళికలు వేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ప్రభుత్వంలో ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు మిత్రపక్షం కాదట. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 332 స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఇక అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే, పవన్ తన సొంత పార్టీ అభ్యర్థిని పక్కకు పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ తెలంగాణలో ప్రచారానికి వస్తారని అంటున్నారు. దీంతో సొంత పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే ఇటువంటి జిమ్మిక్కులని పరిశీలకులు చెబుతున్నారు.